హాయ్ హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం చేయబోయే రెసిపీ వచ్చేసి కిచిడి అండి. కిచిడి అంటే ఎర్రపప్పుతో కిచిడి చేస్తున్నాను నేను. మీరు కావాలంటే కొంచెం పెసరపప్పు కూడా యాడ్ చేసుకోవచ్చు. సపోజ్ మనకు 2 గ్లాసెస్ రైస్ ఉందనుకోండి, మీరు ఒక 1 గ్లాస్ అంటే ఎర్రపప్పు వేసుకోవాలి. ఇందులో పెసరపప్పు కూడా యాడ్ చేయొచ్చు. పెసరపప్పు వేస్తే ఏంటంటే మనకి ఊకే అది అంటుకుంటుంది అనమాట, లోపల అంటే మాడిపోతుంది, చిక్కదనం వస్తుంది దానికి. అందుకని నేను ఎర్రపప్పు బియ్యం కలిపి చేసిన పదార్థాలు: ఒక ఆనియన్ పెద్ద సైజు, 2 పొటాటోస్, ఒక 2 టమాటోస్ మీడియం సైజ్, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, గరం మసాలా సామాన్లు అండి, సాజీరా, లాంగ్, ఆనియన్స్, మిర్చి, కరివేపాకు, ఒకటి వేసేద్దాం మనం. కొద్దిగా సాల్ట్ అంటే సరిపడంత వేసేస్తున్నాను ఒకటేసారి. ఉల్లిగడ్డలు పెద్ద సైజులో కోసాను, ఎందుకంటే మనము మూత పెడతాం కదా ప్రెషర్ కుక్కర్ని, మెత్తగా కాకుండా పెద్ద సైజులో కోసాను నేను. కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేస్తున్నాను నేను, కూడా ఫ్లేవర్ బాగుంటుంది. టమాటో కూడా వేసేసాను నేను, వేసుకోవచ్చండి, మధ్యలో వస్తుంది. కారం పొడి వేస్తున్నాను నేను, రైస్ వేసేస్తున్నాను అండి ఇందులో. ఇందులో వాటర్ యాడ్ చేసేయాలండి. వేస్తున్నాను, నాకు కొంచెం మెత్తగా ఉండాలి. మీరు 2 గ్లాసులు వేసారు కదా వాటర్, రైస్ అండ్ పప్పు 3 గ్లాసెస్ వాటర్ వేసుకోండి, సరిపోతుంది. సాల్ట్ చెక్ చేసుకోండి, సాల్ట్ సరిపోతుంది, మళ్ళీ సాల్ట్ వేసుకోండి. 2 విజిల్స్ ఇవ్వండి. చూడండి, మూత తీసాను నేను. ఆఫ్టర్ 2 విజిల్స్ జస్ట్ ఇలా కలిపి తింటే అయితే అండి కమ్మగా ఉంటుందండి. కదా, నేను ప్లేట్లో సర్వ్ చేసి చూపిస్తాను మీకు. చూడండి ఫ్రెండ్స్, వేడి కిచిడి, కిచిడి టమాటా ఆలుగడ్డతోటి సూపర్గా అనిపిస్తుంది మనకి. దీంతోపాటు పచ్చి పులుసు కాంబినేషన్, పాపడాలు కాంబినేషన్. మీరు ఇలా ట్రై చేయండి, సూపర్గా ఉంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. Thank you for watching. Thank you for your time.